హాయ్ అండి, ఇవాళ వన్ గోల్ అరోమా ఛానల్లో నేను చూపించే రెసిపీ ఏంటంటే ఉల్లికారం అండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ఈజీ అన్నానని తీసి పడేయద్దండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, అలానే జొన్న రొట్టె సొద్ద రొట్టెకి బెస్ట్ కాంబినేషన్ అండి. మా అమ్మగారు అయితే అలానే చేసి పెడతారనమాట మాకు. ఈ ఉల్లికారం నూరి సొద్ద రొట్టె చేసి అందులో వేడి వేడిగా కాచిన నెయ్యి వేసుకొని తింటే, వేడి మీద వేడి సొద్ద రొట్టెతో ఇది కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి. మీరు ఈ రుచిని మర్చిపోరనమాట, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు, అంత రుచిగా ఉంటుంది ఈ ఉల్లికారం. నేనైతే ప్రాసెస్ చూపిస్తున్నాను, మీరైతే చూసేయండి. ఇక్కడ 2 గుప్పిళ్ళ ఎండుమిరపకాయలు బాగా ఎండినవి తీసుకోండి. అందులో రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకొని చక్కగా దంచుకోవాలండి. బాగా మెత్తగా మెదిగేంత వరకు దంచుకోవాలి, ఎక్కడే పలుకుండకూడదు అనమాట. అందుకే నేను బాగా ఎండినవి తీసుకుంటే త్వరగా మెదుగుతాయి, ఎందుకంటే మనం వీటిని వేయించాం కాబట్టి పచ్చిగా ఉన్న వాటిని ఎండుమిరపకాయలని దంచుతామన్నమాట, వేయించమన్నమాట. సో అందుకని బాగా ఎండినవి అయితే త్వరగా నలిగిపోతే మనకు శ్రమ లేకుండా ఉంటుంది. ఇక్కడ అమ్మ ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుందండి. మీరు ఉల్లిపాయలు కారానికి తగినట్టుగా తీసుకోండి. ఇక్కడ మేము 2 గుప్పెళ్ళు ఎండుమిరపకాయలకి అమ్మ 4-5 ఉల్లిపాయలు తీసుకుందండి, మీడియం సైజు. పెద్దవి అయితే ఒక 2 అయితే సరిపోతాయి. ఉల్లిపాయలు మాత్రం ఎక్కువగానే కనిపించాలండి, ఆ కారానికి ఆ ఉల్లిపాయలకి సరిపోతుందన్నమాట. ఇలా ఉల్లిపాయలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కచ్చపచ్చగా బాగా నూరుకోవాలి. ఇక్కడ రోలు చిన్నది అయ్యేసరికి అమ్మ 2 సార్లుగా నూరిందండి. మీరు పెద్ద రోలు అయితే ఒకేసారి మొత్తం కారం అంతా ఒకసారి వేసేసుకొని దంచుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకొని చక్కగా దంచుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, దంచేటప్పుడు మీరు ఉల్లిపాయలు కూడా చూస్తే ఎక్కడే కానీ ఎక్కువగా నలగకుండా కచ్చాపచ్చాగా ఉల్లిపాయలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇలా మొత్తం ఫస్ట్ నూరింది కూడా ఈ రోట్లో వేసుకొని మొత్తం ఒకసారి మొత్తం కలిసేలాగా దంచుకున్నామండి. ఇలా దంచిన దాన్ని మనము పోపు పెట్టాలన్నమాట. ఫస్ట్ అయితే ఇది చక్కగా మెదిగిపోయింది, ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుందండి. ఇలా ఉండాలన్నమాట. పచ్చడి అనేది గట్టిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఉల్లిపాయలు కూడా చక్కగా కనిపిస్తూ ఉండాలండి. ఇలా నూరిన దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, కారంకి కారంగా అనిపిస్తుంది, ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి. సో ఇలా నూరుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పోపు పెట్టేద్దామండి. పోపులో కొంచెం సరిపడా కొంచెం ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అలానే పోపు దినుసులు వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదండి, నిలువ కూడా ఉంటుందండి. ఒక 2-3 డేస్ నిలువ ఉంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా. అలాంటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు చక్కగా మనకు నిలువ ఉంటుంది. చపాతీల్లో కూడా తినొచ్చండి, నంచుకొని నెయ్యి రాసుకొని చపాతీలతో తిన్నా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని అవి చిటపటమన్నాక ఇక్కడ మనం ముందుగా నూరు పెట్టుకున్న ఉల్లికారం కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలిపేసుకొని సన్నటి సెగ మీద మగ్గనిద్దామండి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఇందులో నూరేటప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని నూరుకోవాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. క్లిప్పింగ్ కొంచెం మిస్ అయింది, మీరైతే వెల్లుల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. చూసారు కదండి, సన్నటి సెగ మీద బాగా ఈ ఉల్లికారం వేగాలన్నమాట. ఎంత సన్నటి సెగ మీద వేగితే అంత రుచిగా ఉంటుంది. ఇది నిలువ కూడా ఉంటుందండి. తప్పకుండా మీకైతే నచ్చినట్లయితే ఇంకా ఆలస్యం చేయకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. అలానే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, తప్పకుండా చూసేయండి. మళ్ళీ మరో వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.